ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. వర్షాలు తగ్గడంతో మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ మంటలు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్నటువంటి నీటిని రాంపూర్ దగ్గర రివర్స్ పంపింగ్ చేస్తూ SRSP వరద కాలువకు తరలిస్తుంది ప్రభుత్వం. ఇక కేసీఆర్ కట్టిన పంప్ హౌస్ నుంచే నీళ్లు ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు ఎల్లంపల్లికి అవుట్ఫ్లో తగ్గడంతో సాగునీటికి నీళ్లు ఇప్పుడే ఇవ్వలేమని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో లక్షల క్యూసెక్ల వరద ఉన్న కన్నెపల్లి నుంచి కావలసినంత వాటర్ లిఫ్ట్ చేయాలని డిమాండ్ వేస్తోంది. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీలో కొన్ని వెంట్స్ కింద భూగర్భంలో పలు సమస్యలున్నట్టు GPR సర్వేలో తేలింది. తాజా నివేదిక తర్వాత కాళేశ్వరంపై సర్కార్ ఏం చేయబోతుంది, ఇప్పుడున్న నీళ్లే సాగుకు సరిపోతాయా అనే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరసింహారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు, ఇక బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దిలీప్ రెడ్డి గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా జయరాం గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. జయరాం గారు, ఏం జరుగుతుంది అసలు కాళేశ్వరం వ్యవహారంలో? నిన్న మొన్నటి దాకా వర్షాలు లేక కొంత ఇబ్బంది పడిన నేపథ్యంలో కాళేశ్వరమే దిక్కు తెలంగాణకి అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం లేకుండానే మేము నీళ్లను, గోదావరి జలాలను తెలంగాణకు విస్తరించామని కాంగ్రెస్ చెబుతుంది. కాళేశ్వరం లేకుండానే గత 2 ఏళ్లుగా పంటలు సమృద్ధిగా పండాయి, తెలంగాణ దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిందనేది కాంగ్రెస్ వాదనగా ఉంది. మరోసారి వర్షాలు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కాళేశ్వరం జలాలకు సంబంధించి కొంత వార్తల్లోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు కాళేశ్వరం చుట్టూ అంటే ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ పొలిటికల్ పార్టీస్కి ఏంది అంటే క్రెడిబిలిటీ కావాలి, క్లెయిమింగ్ కావాలి, అంతే తప్ప ప్రజా అవసరాలు, ఇక్కడ ఉండే పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని అవసరం లేదు. అంటే వాళ్లకు ఏ క్రెడిబిలిటీ కోసం ఏ ప్రచారమైనా ఏదైనా చెప్తారు. ఓన్లీ ఫర్ పొలిటికల్ పార్టీస్ కు క్రెడిబిలిటీ మాత్రం కావాలి. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కాదు, ఈవెన్ ప్రభుత్వానికి కూడా క్రెడిబిలిటీ కావాల్సి వచ్చింది. జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేయాలంటే పనులు చేయాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ఏందన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఇది ఏమీ లేకుండా మళ్ళీ ప్రతిపక్ష పార్టీల ధోరణిలోనే ప్రభుత్వం కూడా మాట్లాడడం అనేది బాధాకరం. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు రాజకీయాలు లేదనుకుంటే విస్తృతమైన సమావేశాలు, చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు వెళ్ళాలి, ఏ ఇష్యూ మీద ఎక్కడ మనం మాట్లాడాలనే దాన్ని వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. కానీ వాళ్ళ ట్రాప్ లో ప్రభుత్వం కూడా పడిపోవడం ఇక్కడ బాధాకరమైన విషయం. అదే చర్చలు, అదే డిస్కషన్స్, అవే మాటలు, అవే బూతులు. ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వం చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్ చేయాలి. రిక్వైర్మెంట్ ప్రజలకి ఏముందన్న విషయాన్ని అది మీరు మేధోమథనం చేస్తారా లేకపోతే చర్చలు పెడతారా, అది ప్రభుత్వం చేయాల్సిన పనులు. కానీ లేదు ఇక్కడ ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. దీన్ని కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏం చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమా కాదా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా నిజంగా ప్రజలకు నీళ్లు ఎలా పట్టుకొచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎన్ని నీళ్లు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఏమైనా లెక్కలు ఉన్నాయా? నాకు తెలిసి అయితే ఏ లెక్క లేవు ప్రభుత్వం దగ్గర. నాకు తెలిసి ప్రభుత్వం దగ్గర కానీ ఏ లెక్కలు లేవు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు, కౌంటర్ చేస్తుంటారు. అంటే కౌంటర్ చేయడమే ఒక ప్రణాళిక కాదు కదా. మీకు ప్రత్యేకమైన ప్రణాళికను ప్రజలు ఇచ్చేళ్ళు, అది పాలన. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అదేం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదని మీరే అంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నెర్రలు బారినే నీళ్లు నిల్వయని మీరే అంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఏ అవసరం చేరదని మీరే అంటున్నారు. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము కాకుండా ఇంకా నీళ్లు ఇంకో రకంగా ఇచ్చాము. అదే రకంగా ఇచ్చారు. వర్షాల లేవు, ఎలినో ప్రభావం చాలా సివియర్ గా ఉంది, మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది, విపరీతమైన ఉక్కపోత ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంకా చాలా డ్రాబ్యాక్ డిఫిషియెంట్ గా ఉంది. ఇటు చూసినా కూడా పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆందోళనలో ఉన్నారు. ఇవి వాస్తవం. మన నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ళ ఏదైనా
రేణు అంతో ఇంతో అడపాదడప చూస్తే అవి మనం బ్లాక్ చేసేదానికి లేదు. ఇక్కడ మీరు వదిలేస్తున్నారు, ఇక్కడికో వెళ్ళిపోతున్నాయి. పక్క రాష్ట్రం ఉన్న ఆయన ఏమో వరద నీరు మేము వాడుకుంటే మీకేం తప్పన్నారు. వదిలేస్తున్నారా లేకపోతే పక్క రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారా అనేది కూడా ప్రజలకు వస్తున్న అనుమానాలు కదా. కూడా రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన అవగాహన ప్రజాపాలన చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ప్రజాపాలన మీద అవగాహన లేకపోవడం బాధాకరమైన విషయం. అంటే అసందర్భమైన మాటలు, అసందర్భమైన చర్చ, అనవసరపు డిస్కషన్లు. ప్రతిపక్ష పార్టీలకు కావాల్సిందే డిస్కషన్స్ కదా. వాళ్ళు ఒక ప్రశ్న ఇస్తే దానికి కౌంటర్ కావాలనుకుంటున్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు కౌంటర్ అయ్యకపోతే ప్రశ్నలే లేవు కదా. కౌంటరు పనులతో కదా ఇవ్వాల్సింది. అంటే ఇన్ని అంశాలు ప్రజాపాలన ముందుంటే మీ పాలకుల ప్రయోజనాలు చేకూరుతున్నాయి తప్పితే ప్రజల ప్రయోజనాలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. రైట్ జితేంద్ర గారు ఏం చెప్తారు ఈ కాళేశ్వరం అంశానికి సంబంధించి? ఎందుకు 2 ఏళ్లైనా కాళేశ్వరం విషయంలో ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు? ఒక పక్క తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించే యోచనలో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇంకా కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో వదిలేసుకున్నట్టయినా, పోనీ వదిలేశారు అంటే పూర్తి స్థాయిలో వదలలేదు. కాళేశ్వరం మోటార్లతోనే, పంపులతోనే ఇతర ప్రాజెక్టులకి, ఇతర డ్యాంలకి కూడా నీళ్లు ఎత్తిపోస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? ఏంటి మీరు కాళేశ్వరం విషయంలో ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉందా లేదా అసలు కాంగ్రెస్ సర్కార్కి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. గవర్నమెంట్ కు ఈ ఉన్నటువంటి ప్రాజెక్టులు అనేది 33 ప్రాజెక్టులు నాడు అఖండ ఆంధ్రప్రదేశ్ లో నిర్మించడానికి ఒక ప్రణాళిక చేసినప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అందులో ఇదొక ప్రాజెక్టు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ గాని అనేక ఉన్నటువంటి బ్యారేజీలు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కట్టింది కదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని అన్ని ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అతి వరస్ట్ సిచ్యువేషన్లను తీసుకోవాలన్నట్టుగా కాళేశ్వరం కట్టిందండి. అది కట్టాల్సినట్టు చోట కట్టకుండా అది వరస్ట్ సిచ్యువేషన్, నీళ్లు లేనప్పుడు తీసుకోవడానికి పెట్టినటువంటి కాళేశ్వరం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు కావలసినట్టు జాగాలు కట్టుకోకుండా ఇక్కడ కట్టుకోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. కూలిపోకపోతే ఎందుకు వస్తుండే సమస్య? ఎందుకు మాట్లాడగలుగుతుంటారు? ఎందుకు విమర్శలు వస్తుంటుండే? ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర మనం కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. అది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి దాన్ని వ్యాప్కో సంస్థ ఇది ఇక్కడ బెటర్ గా గ్రావిటీ ద్వారా అంటే భూ ఆకర్షణ ద్వారా వచ్చేటువంటి వాటర్ మనకు ఎల్లంపల్లిలో నింపుకోవడానికి అవకాశాలు ఉండే దాంట్లో నింపుకోవాల్సినటువంటి. అక్కడ దాదాపుగా మనకు 38 నుంచి 40 వేల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇన్ని ఎత్తిపోతలు, ఇన్ని సమస్యలు ఉండకపోతుండే. దాని ద్వారా ఇప్పుడు మనకు ఎల్లంపల్లి దాంట్లో మనం నింపుకుంటుంటే దాని ద్వారా కిందికి వస్తుండే, అన్నిటికీ అవుతుండే. సరే ఇక్కడ కట్టుకోవాల్సినట్టు కట్టుకుంటుంటారేమో తర్వాత, కానీ అసలు తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు వాటర్ వస్తుంది కదండి. దీన్ని ఆ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక 71 కిలోమీటర్లు పని జరిగింది ఎల్లంపల్లికి నీళ్లు రావడానికి. ఇలా దాన్ని ఎందుకు దాన్ని ఇబ్బంది చేసేసుకొని మరి ఇక్కడ కాళ్ళ కిందికి వచ్చిందంటే మనకు అక్కడ ఉన్నటువంటిది ఒకటే. ఇప్పుడు చేవెళ్ల ప్రాణహిత దగ్గర కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టు, దాని మీద ఒక నది మీద, తర్వాత గోదావరిలోకి వచ్చేటువంటి వాటర్ ఇది. కాబట్టి మరి ఆ దురబుద్ధితోట మరి 1,00,000 కోట్ల రూపాయలకు అందులో మరి కమిషన్ల కక్కుర్తులా ఏం జరిగింది అనేది జితేందర్ గారు గతం అయిపోయింది, కట్టేశారు. కాళేశ్వరానికి సంబంధించి జరగకుండా ఒక అపశృతి కూడా జరిగింది. దాని ప్రభావం బీఆర్ఎస్ మీద ఎన్నికల్లో చూపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అంటే కాళేశ్వరాన్ని ఏమైనా ఉపయోగించుకునే ఉద్దేశం ఉందా? ఉపయోగపడుతుందా లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు దాని మీద ఒక క్లారిటీ మీకు ఉందా లేదా అనేటటువంటి సందేహాలు వస్తున్నాయి కదా. ఒకటండి, ఈ ప్రాజెక్టులు కట్టే వరకు మన చేతిలో ఉంటాయి. తర్వాత ఎన్డీఎస్ఏ, నేషనల్ అథారిటీ డ్యామ్స్, ఇప్పుడు ఎన్డీఎస్ఏ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ డ్యామ్ అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఆ చూసినటువంటి ఇక్కడ పొరపాట్లు పొచ్చులు జరిగితే రేపు కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారు. అది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఏమన్నారంటే అప్పుడు దాని మీద కూలిపోయిన తర్వాత దానికి ఒక గోస్ట్ కమిటీ వేసిండ్రు, జరిగింది, సిబిఐకి పోయింది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల అవినీతి జరిగిందని చేస్తా ఉన్నారు కదా ప్రభుత్వము. ఇప్పుడు ఈ రోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దానికి మరి ఉన్న ఎన్డీఏఎస్ కు ఒక
నివేదిక కోసం మరి ఎట్లా వాడాలి ఎట్లా అని. ఇప్పుడు పంపులో నుంచి ఇప్పుడు 3 డ్యాములు 3 బ్యారేజీలు కట్టిరు, 3 పంప్ హౌజులు, 3 మన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ అండి. అది ఒక చిన్న వ్యవస్థ కాదు కదా. 3 సార్లు ఎత్తిపేసుకోవాలి. సుందిల్లా, అన్నారము, మేడిగడ్డ ఇప్పుడు సుందిల్లా అన్నారం కూడా అందులో నుంచి లీకేజెస్ అవుతున్నాయి. మేడిగడ్డ అయితే మొత్తం మీద 7వ దగ్గర బ్లాక్ దగ్గర అది కూలింది. అది రేపు అక్కడ ఇప్పుడు ఎత్తిపోయడం అనేది వాటర్ అనేది ఇప్పుడు నాకు కూడా కొంత అవగాహన ఉంది వాటర్ విషయంలో. నేను కూడా రైతునే కాబట్టి బావిలో నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంటే లాగలేమండి. అది అక్కడ వాటర్ ఉండి దాన్ని ఆపుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. లేదంటే ఏమైతే అందులో ఉన్నటువంటి మనకు లాగడం అనేది కుదరదు అది వాటర్. కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎన్డీఆర్ దానికోసం ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒక లెటర్ రాసాడు కాబట్టి వస్తుంది. దీనిపై అనేక రకంగా ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని నీటి ఎత్తిరండి 10 సంవత్సరాలు. ఇప్పుడు 2019లో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 150 టీఎంసీలు ఎత్తిండ్రు. దానికి బీఆర్ఎస్ వెర్షన్ విందాం వాళ్ళు ఏం చెప్తారో విందాం. మనతో పాటు దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు ఏం చెప్తారు అసలు కాళేశ్వరం అంశానికి సంబంధించి? ప్రభుత్వం తన పాత వాదనే కంటిన్యూ చేస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి, అసలు ఉపయోగపడుతుందా లేదా అన్నదానికి ఒక క్లారిటీ రావాలని జితేందర్ రెడ్డి గారు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్, పక్క రాష్ట్ర మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నా గానీ వాళ్ళు 152 మీటర్లకు అనుమతి ఏనాడు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అసలు ప్రాజెక్టు కట్టనటువంటి దాఖలా వాళ్ళది. 2007లో దాన్ని ప్రారంభించినప్పుడు దాని బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు? 17,875 కోట్లు పెట్టిర్రు. 2008లో వాళ్ళు ఏం చేయకముందే బడ్జెట్ రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయంటే 38,500 కోట్లు. వాళ్ళు కడతా అన్నప్పుడు దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు కాళేశ్వరం కెపాసిటీ ఎంత, ముందు వాళ్ళు ఒకసారి అవగాహన చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతా ఉంటది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వీళ్ళకి నచ్చలేనట్టున్నది. ఎందుకంటే అసలు అన్ని ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉండి అన్ని చోట్ల కాంగ్రెస్ పైనుంచి కింది దాకా కాంగ్రెస్ ఉంటేనే వీళ్ళకు అనుమతులు తీసుకురాని చేతగాని ప్రభుత్వం నాడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం మాట్లాడుతూ ఉంటారండి? వాళ్ళు కొద్దిగా సోయి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటది. ఇంకొకటి, ఇప్పుడు మేమేందంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే నీళ్లు ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయని మాకు తెలుసు. వాళ్ళకేంది రైతులకు నీళ్ళు ఎట్లా ఇస్తామంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మనం చూసినాం కదా. వాళ్ళ రక్తం కలితే వస్తుంది అంటాడు. నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ గారు మాట్లాడతారు, క్షుద్ర పూజలు చేస్తూనే వానలు పడుకుంటా అంటారు. అంటే వీళ్ళు ఎంతసేపు ఇటువంటి పనికిరాని వాదనలు చేయడం, పనికిరాని చెత్త మాటలు మాట్లాడడం తప్ప నీళ్ళెట్టియాల సోయి లేదు. ఇప్పటికీ సరే అదృష్టం బాగుంది, ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పట్టి ఇప్పుడు నంది పంప్ హౌస్ కానీ గాయత్రి పంప్ హౌస్ కానీ ఆ రోజు ఇప్పుడు ఆ పంప్ హౌస్లు హాన్ చేస్తా ఉన్నారు, నీళ్ళు వస్తూ ఉన్నాయి. అది అప్పుడు అసలు ఎల్లంపల్లి 2016లో ఎవరు కంప్లీట్ చేసిరండి? వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసినాం అంటే 2016లో ఎల్లంపల్లిని కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి హయాంలో కంప్లీట్ చేసిర్రు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో అసలు నీళ్ళు ఇచ్చింది ఎవరు, రాష్ట్రంలో నీటి చుక్క అనేది పారించింది ఎవరు, ప్రజలకు అందరికి అర్థమైతా ఉన్నది కదా. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఒక్కటైనా కొత్తగా కట్టిర్రా, ఏ ఒక్కటైనా నిర్మించిర్రా? ఒక చిన్న ఇటుక పెట్టినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు పెట్టిన పోయి ఏదో కట్టిన ఇల్లులాగా కేసీఆర్ గారు అప్పయిపోతే వీళ్ళు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మోటార్ల స్విచ్లు ఆన్ చేయ చేతనైతే లేదు వీళ్ళకి. ఈరోజు మనం ఎల్లంపల్లిలో చూస్తూ ఉంటే 20 టీఎంసీల కెపాసిటీ అదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అవుట్ఫ్లో అనేది లేదు కాబట్టి అక్కడ, ఎందుకంటే హైదరాబాద్కి ప్రతిరోజు 339 క్యూసెక్కులు హైదరాబాద్ కావాలి, ఎన్టీపీసీకి ఒక 100 క్యూసెక్కులు నీరు కావాలి. అంటే ఒక నెలకు తీసుకుంటే ఒక 1 టీఎంసీ చేంజ్ కావాలి వాళ్ళకి నీరు. కాబట్టి ఇప్పుడు నీటిపారుదల ఏంటంటే వ్యవసాయానికి మేము ఇవ్వలేము, వీటికి తాగునీరుకు ఎన్టీపీసీ కావాలని చెప్పేసి ఇప్పుడు అక్కడ నుంచి నీరు విడుదల చేస్తలేరు. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఇప్పుడు మీరు లెక్కలు తీసుకోండి, సిడబ్ల్యూసీ లెక్కలు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 5 లక్షల క్యూసెక్ల నీరు అనేది ప్రవహిస్తా ఉన్నది. అక్కడ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి, రైతాంగాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్తా ఉంటాం. మళ్ళీ ఏదో భద్రాచలం కొట్టుకపోతుంది, ఇది కొట్టుకపోతుంది, అది కొట్టుకపోతుంది అని చెప్పేసి అసంబద్ధమైన వాదనలు చేసే ముందు ఒకసారి ఆన్ చేసి చూడు. ఆన్ చేసి చూసిన తర్వాత అన్నారం సుందిలో సీపేజ్ ఉంటే సీపేజ్ పూడ్చిర్రు. సీపేజ్ ఒకవేళ నువ్వు అన్నట్టు నిజంగా అవి రెండు కూడా ఏమన్నా జరిగితే కూడా 8 టీఎంసీల నీరు మాత్రమే కదా బయటకు వచ్చేది. నువ్వు అన్నట్టు 40 గ్రామాలు కానీ 4 గ్రామాలు కానీ కొట్టుకుపోయే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే శశబిజాలకు పోకుండా ఈరోజు రైతు కోణంలో ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైతు నీ పార్టీకి నా పార్టీకి సంబంధించిన పార్టీ చేస్తుంది. ఈ 2 ఏళ్లుగా కూడా కాళేశ్వరం నీళ్లు చుక్క నీరు వాడకుండానే తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండించాము.
ముఖ్యంగా ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది ధాన్యం పండించడం. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? కాళేశ్వరం లేకుండానే సాధ్యమైంది కదా అనేది వారు వాడతారు. అంటే రక్తం దలితే పండిందో లేకపోతే మరి శుద్ర పూజలు చేస్తే పండిందో వాళ్ళే చెప్పాలి. సమాజం అంతా చూస్తా ఉన్నది కదా. అసలు మీరు కాళేశ్వరంలో 3 రకాల డిజైన్ ఉంటుందండి. అసలు తక్కువ వర్షపాతం పడ్డప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసి పెట్టొచ్చు. మామూలు వర్షపాతం పడ్డట్టు ఇప్పుడు ఏలంపల్లి నుంచి తీసుకురావచ్చు. ఇంకా మంచిగా ఉంటే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ అక్కడ నుంచి నీళ్ళు కొట్టుకురావచ్చు. అంటే కాళేశ్వరం అనేది ఎటువంటి పరిస్థితి ప్రాజెక్టు అసలు ఎల్లిలో ప్రభావం వచ్చింది ఎప్పుడంటే ఇప్పుడు కదా మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయాల్సింది. ఈరోజు వర్షాలు నాడు ఎలంపల్లి నుంచి ఎందుకు ఎత్తినామంటే వర్షాలు అనేటివి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డాయి. అక్కడ నుంచి లిఫ్ట్ చేసి అందుకు తగిన నీరు ఉన్నది కాబట్టి నాడు లిఫ్ట్ చేసినావు. లాస్ట్ ఇయర్ కూడా పడ్డది కాబట్టి లిఫ్ట్ చేసినావు. ఇప్పుడు సూపర్ ఎల్లిలో పరిస్థితి వచ్చింది. మనకు జూన్లో వర్షాలు బల్లే, జూలైలో వర్షాలు బల్లే. అంటే ఇప్పటికే మనం రెండు నెలలు నష్టపోయినాము. ఇప్పుడు అక్టోబర్ వరకే మన వరదలు ఉంటాయేమో చూసుకోవాలి. అంటే ఈ కాళేశ్వరము ఎట్లా డిజైన్ చేసిరో ఫస్ట్ అర్థం చేసుకుంటే మేము ఎల్లంపల్లికెళ్ళే ఇచ్చినాము అంటే నువ్వు ఎల్లంపల్లికెళ్ళే వేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి. కానీ సూపర్ ఎల్లిలో పరిస్థితికి మాత్రం మేడిగడ్డ నుంచి తీసుకొచ్చి ఇస్తేనే ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్తా ఉన్నాం. రైట్. నరసింహారెడ్డి గారు చూస్తున్నారు కాళేశ్వరం చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని, ఏం చెప్తారు? బీజేపీ ఏం చేయబోతుంది అసలు ఈ వ్యవహారంలో? మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటుంది. అందుకే కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ ఎంక్వైరీకి మేము కోరినా కూడా రెస్పాండ్ కావట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. పోనీ ఈ అవినీతి ఆరోపణలన్నీ పక్కన పెడితే అసలు తెలంగాణ నీటిపారుదల రంగ వ్యవహారంలో అసలు బీజేపీకి ఉన్నటువంటి స్పష్టత ఏంటి? మీరు అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది? కాళేశ్వరాన్ని మీరు నమ్ముతారా, లేదంటే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలని మీరు అనుకుంటున్నారా? అసలు మీ విజన్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది? మేడిగడ్డ 7వ బ్లాక్ ఖరాబ్ అయింది, 7వ బ్లాక్ రిపేర్ చేయాలని 1.5 సంవత్సరం క్రితం రిపోర్ట్ ఇచ్చింది. సేమ్ మళ్ళా కాలయాపన చేసుకుంటూ ఇవాళ నిన్న జియోటెక్నికల్ రిపోర్ట్ వచ్చింది. జియోటెక్నికల్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 7వ బ్లాక్ మేడిగడ్డలో ఖరాబ్ అయింది, దాన్ని రిపేర్ చేయాలని. సేమ్ అదే రిపోర్టు 1.5 సంవత్సరం క్రితము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1.5 సంవత్సరం క్రితమే రిపోర్ట్ ఇచ్చింది. నీకు దాదాపు 6 నెలల నుంచి కూడా సైంటిస్టులు ఎల్లినో వస్తుంది, రైతులకు ఇబ్బంది ఉంటది, ప్రభుత్వాలు అన్ని ప్లాన్ చేసుకోవాలని కూడా సైంటిస్టులు, పర్యావరణవేత్తలందరూ కూడా అప్పుడే అలర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వాలని. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు పండుకొని మొన్న 10 రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ పెట్టి ఎల్లినో వస్తుంది, ఏం చేద్దాం అనుకుందో అది సిగ్గుచేటు. ఫస్ట్. సెకండ్, మీరు కాలయాపన చేసి బీఆర్ఎస్ ని బదలాం చేయాలని అనుకుంటారు కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ బదలాం అయిన తర్వాతనే బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ ను ప్రజలు తెప్పించారు. బీఆర్ఎస్ కాళేశ్వరంలో దోసుకుంది, అడ్డగోలుగా దాచుకుంది. ఒక ఇంజనీర్ల మాట లేకుండా, ఒక జియోటెక్నికల్ ఇంజనీర్ల మాట లేకుండా, ఒక స్ట్రక్చరల్ అనాలిసిస్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు దోసుకోవడానికి అప్పటి మందం ఏడ పడితే ఆడ ప్రాపర్ డిపిఆర్ కూడా లేకుండా వాళ్ళు కాళేశ్వరం కట్టడం జరిగింది. అది ప్రజలు నమ్మిర్రు. కాళేశ్వరంలో మోసం జరిగిందని ప్రజలు నమ్మిరు. ప్రజలు బుద్ధి చెప్పారు బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిరు. కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినాక కూడా నేషనల్ ఎన్డీఎస్ఏ రిపోర్టు 1.5 సంవత్సరం తర్వాత మీరు ఏం చేసిరు? ఇవాళ మళ్ళా మీరు జియోటెక్నికల్ అనాలిసిస్ అంటూ మళ్ళా ఫ్రెష్ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం ఏముంది? 7వ బ్లాక్ ఫెయిల్ అయిందని చెప్పి కూడా 7వ బ్లాక్ ఫెయిల్ అయిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 1.5 సంవత్సరం క్రితమే చెప్పింది. ఈ రోజు మళ్ళా ఫ్రెష్ గా మీరు జియోటెక్నికల్ రిపోర్ట్ చేయడం ఏదైతే ఉందో అది అనవసరం. అది సో అదే విధంగా మీరు చిత్తశుద్ధి ఉంటే రైతులకు నిజంగా చేయాలని మీరు అనుకుంటే మీరు ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రామాణికంగా తీసుకొని రిపేర్లు స్టార్ట్ చేసేది 1.5 సంవత్సరం క్రితమే. ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది? ఇది మొదటిగా. ఇంకోటి, బీజేపీ ఏం చేస్తుంది ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ని మీరు వాడుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని మీరు చూసి దాని తగ్గట్టు రిపేర్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రక్చరల్ అనాలిసిస్, జియోటెక్నికల్ అనాలిసిస్ అనేది మొదలు డిపిఆర్ చేసేటప్పుడు చేయాలి. ఆ వర్క్స్ అన్ని డ్యామ్ కట్టినాక ఇవాళ చేస్తే కింద సీపేజ్, కింద రాక్ బెడ్ ఉందా, సాయిల్ బెడ్ ఉందా అనేది ఇవాళ చెక్ చేస్తే ఏం లాభం? కాళేశ్వరం కట్టే ముందు చెక్ చేయాలి. కట్టినాక అయిపోయినాక ఇవాళ కింద ఏముంది, కింద పోరస్ సర్ఫేస్ ఉందా, రాక్ బెడ్ ఉందా అని ఇవాళ చెక్ చేయడం ఏదైతుందో ఇది ప్రజల ఆస్తిని అక్కడ పనంగా పెట్టి రిస్క్ చేయడమే. ఇది ఒకటి. రెండోది, మనం గమనిస్తే ఇవాళ నిన్న వచ్చిన రిపోర్ట్ లో మనం గమనిస్తే సుందిల్లా అన్నారం బ్యారేజ్లు అవి మంచిగానే ఉన్నాయని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పింది. ఒకవేళ మనం వాడే అవకాశం ఉంటే 100% దాన్ని ఇప్పటి నుంచి వాడడం స్టార్ట్ చేయొచ్చు. జియోటెక్నికల్ రిపోర్ట్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత
సుందిల్లా అన్నారం బ్యారేజ్లు మంచిగా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ రిపేర్ కూడా అయినాయి అని కూడా మనకు రిపోర్ట్లు ఉంది నిన్న వచ్చిన రిపోర్ట్ లో. సో ఆ వాటిని ఎలా వాడాలనో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంతేగాని ఇది పోయింది ఉన్నదాన్ని రిపేర్ చేసి ఎలా వాడగలుగుతాము ఏందనేది ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ఆలోచన లేదు. ఎల్నినో వస్తుంది, రైతులు ఇబ్బంది పడతారు, రైతులకు ఏం చేయాలని ఇప్పటిదాకా ఆలోచన లేకుండా మొద్దు నిద్రపోయి మొన్న 10 రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ పెట్టి ఇప్పుడు కలెక్టర్ల సమీక్షలు వారం నుంచి నడుస్తున్నాయి. అవి ఎప్పటి నుంచి కావాలి? 6 నెలల నుంచి రావాలి. ఈ విధంగా రైతులని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయం కోసమే వాడుకుంటుంది, కానీ నిజంగా రైతులకి హెల్ప్ చేయాలి. రైతులు బాధపడతారు, ఇప్పుడు కాలం అంతా చాలా ఇబ్బందిగా ఉంది అని ఏ రోజు కూడా రైట్ ఓకే నరసింహారెడ్డి ఆలోచించలేదు. రైట్. జయరాం గారు ఇందాక దిలీప్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో, ఈవెన్ మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అక్కడే ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకుంటుంది. ముఖ్యంగా మహారాష్ట్ర అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్కువగా అభ్యంతరాలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు సాధ్యమవుతుంది అసలు ప్రాజెక్ట్? అంటే ప్రాజెక్ట్స్ విషయం లోపల ఏంటంటే ఇట్స్ అండర్స్టాండింగ్ శివ. ప్రాజెక్ట్స్ ఎనీ ప్రాజెక్టు అండర్స్టాండింగ్, స్టేట్ సెంట్రల్ అండర్స్టాండింగ్. సో ఇది అది స్టేట్ అండ్ అదర్ స్టేట్స్ అండర్స్టాండింగ్. నిజానికి కూడా అప్పుడు నిర్మించలేకపోయింది. ఇప్పుడు ఒకవేళ నిర్మించగలిగితే సంతోషం. ఒకవేళ కనుక దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, అట్లనే ఉండాలి, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అనడానికి లేదు. ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు రోడ్ రావాలంటే కంటోన్మెంట్ నుంచి రావాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సేకరించలేకపోయింది, మాట్లాడలేకపోయింది, చేయలేకపోయింది. అలాగని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగలేదు కదా. సో అక్కడ నుంచి రూట్ మ్యాప్ తీసుకొచ్చుకున్నది, పర్మిషన్ తీసుకున్నది, ఇప్పుడు డిస్మెంటల్ స్టార్ట్ అయినది. సో ఇప్పుడు వర్క్ కూడా అది డిస్మెంటల్ వర్క్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మెట్రో అండ్ ఫ్లైఓవర్స్ రెండు ప్యారలల్ గా వర్క్ అవుతుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఏదో కాంగ్రెస్ గొప్ప సాధించాలి అనే ఉద్దేశం కాదు. అంటే బీఆర్ఎస్ వాదన లోపల ఇది కాదు, ఇప్పుడు ఏదైనా రాజకీయాలలో జరగవచ్చు. అలాగని చెప్పేసి రానున్న ఇంకో 5 years లోపల ఇదే అండర్స్టాండింగ్ ఉంటుందా అంటే వి కాంట్. అంటే ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇదే ఉంటుంది అనేది నరేటివ్ అనేది ఏం లేదు. ఏ నరేషన్ అయినా రాజకీయ నాయకులు చేస్తారు, వాళ్ళ అవసరాల కోసం ఏ డ్రామా అయినా ఆడతారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మోడీ గారికి సంబంధాలు బాగుండొచ్చు, ఫడ్నవీస్ కును రేవంత్ రెడ్డికి సంబంధాలు బాగుండొచ్చు, ఇప్పుడు అది కట్టాలని తెలుసు. కానీ ఇది కట్టడము వాళ్ళు దానికంటే కూడా రిపేర్స్ ఎందుకు చేయటం లేదన్నది నా ప్రధానమైన ప్రశ్న. సో ఇక్కడ మన శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో దానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ రిపేర్స్ ఉన్నాయి. అది గత ప్రభుత్వం చేస్తుందా, ఈ ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఎల్ఎన్టీ సంస్థ చేస్తుందా అనే దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవు. దాన్ని అట్లే వదిలేద్దామా? మీరే అంటున్నారు 1,00,000 కోట్లు మరి 1,00,000 కోట్లు వదిలేద్దామా? అంటే మీ అవసరాల కోసము, మీ రాజకీయాల కోసము అక్కడ ఎంత ఖర్చు అయిందనే విషయం పక్కన పెట్టేస్తే ప్రజా ప్రయోజనాలకు దాని వల్ల అవసరమా కాదా అది తేల్చమని చెప్తున్నాం. మొదటి నుంచి మేము ప్రజలుగా మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవసరానికి వస్తుందా రాదా, దాన్ని షట్ డౌన్ చేద్దామా, కంటిన్యూ చేద్దామా, కంటిన్యూ చేస్తే ఉన్న కుంగిన పిల్లలకు రిపేర్లు చెయ్యాలా వద్దా? ఎన్డీఎస్ఏ చెప్పాలంటున్నారు కదా జయరాం గారు. ఇదే క్వశ్చన్ అడిగితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి, ఎన్డీఎస్ఏ ఏం చెప్తే అది మేము చేస్తాము అని చెప్తున్నారు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, రిపేర్ చేయమని అడ్వైజ్ చేసింది, అది కంపల్సరీ జరగాలని చెప్పేసింది. మిగతా లీగల్ ఏదైనా ప్రాసిక్యూషన్ ఉంటే ప్రాసిక్యూషన్ యాక్టివిటీ జరుగుతుంటది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్రాసిక్యూషన్ స్టెప్స్ తీసుకోలేదు కదా. దాన్ని ఏం చేసినావు తెలివిగా నువ్వు తీసుకొచ్చేసి బీజేపీ చేతిలో పెట్టేసినట్టు సిబిఐ అడిగాను. సిబిఐ బీజేపీ వేయదు, మరి బీజేపీ వేయకపోతే మరి ఇదంతా ఎందుకు చేసినట్టు? అంటే బీజేపీకి రాజకీయం కావాలి, కాంగ్రెస్ కు రాజకీయం కావాలి, బీఆర్ఎస్ కు రాజకీయం కావాలి. అంటే నేనేమంటున్నా అంటే ఓన్లీ ప్రతిపక్షాలకే కాకుండా ప్రభుత్వాలకు కూడా రాజకీయాలు కావాల్సి వస్తుంది.
అది మన దౌర్భాగ్యం. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయం కావాలి, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రాజకీయం కావాలి, చేజార్చుకుంది ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రాజకీయం కావాలి. మరి ప్రజలకు ఏం కావాలి? ఇక జంజీ రమ్మంటే ఎందుకు రారు? జంజీ మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించమంటే ఎందుకు ప్రశ్నించరు? ఇవి కదా. అంటే అందరూ రాజకీయాలు చేస్తే ఇప్పుడు ప్రజలను పట్టించుకునేవాడెవడు? ప్రజలకు ఇప్పుడు ఆసరాగా ఉండేది ఎవరు? దానికి ఎలినో దానికి ప్రతిదానికి లింక్ ఉంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని పక్కన పెట్టేసి రాజకీయం మాత్రమే మాట్లాడుతున్నారు. రైట్ ఓకే. దిలీప్ రెడ్డి గారు కంటిన్యూ. అయితే నాడు 3 రాష్ట్రాలలో ఉన్నదే తెచ్చుకోలే, ఇప్పటికి 150 మీటర్ ఎఫ్ఆర్ఎల్కి తీసుకొస్తా అంటే ఇప్పటికీ కేవలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అట్లీస్ట్ అనుమతి కాదు కదా, వీళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. అపాయింట్మెంట్ ఏనాడు అనుమతి ఇస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నదా? వీళ్ళకి తల కింద తపస్సు చేసినా గానీ వీళ్ళకి అనుమతి కాదుగా, అపాయింట్మెంట్ కూడా రాదు, వీళ్ళకు ఎటువంటిది ముందుకు పోదు. అండ్ ఇంకొకటి ఇంజనీర్లు ఒక అడ్వైజ్ చేసిర్రు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వార్దా వేణంగా రెండింటి కలుపుతూ వీళ్ళు అన్నట్టు ఒక స్ట్రక్చర్ వేసి ఆడొక ఏమైనా రిజర్వాయర్ నిర్మిస్తే తప్ప నిలిచే పరిస్థితి లేదు. ఇది ప్రపంచంలో ఇంతవరకు 2 నదులను కలుపుతూ ఎవరు కానీ ఒక రిజర్వాయర్ నిర్మించిన దాఖలా లేవు. అంటే ఇది ఏంటంటే ఒక అభూత కల్పన. వీళ్ళు నాడు ఏట్లయితే 152 మీటర్లకు అది రాదని రాజశేఖర రెడ్డికి కూడా తెలుసు. వాళ్ళ ఆంధ్రాకు నీళ్ళు ఎట్లా కొట్టుకుపోవాలని చెప్పేసి ఒక పథకంలో మనకేందంటే ఇక్కడ మోచేతికి బెల్లం పెట్టించి ఏదో నాకుపించే ప్రయత్నం చేసినట్టు నాడు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు 150 మీటర్ల ఎత్తుకు అని చెప్పేసి కూడా సేమ్ ప్రతిపాదన. అది అయ్యేది లేదు, పోయేది లేదు, వాడు అనుమతి లేడు పక్కోడని చెప్పేసి ఇక్కడ ఉన్నోనికి తెలుసు. అయినా కానీ చేస్తా ఉన్నారు అని అంటే దీన్ని బట్టి మనం క్లియర్ గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజలను మరొక్కసారి కాంగ్రెస్ మోసం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామాగా ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉంటారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా అది ప్రజల్లోకి పోయి ఎండగడతా ఉన్నాం. దీనిపై తప్పకుండా పెద్ద ఎత్తున ఇంకా పోరాటం కూడా చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాము. అసలు ఇంకొకటి, అసలు దేవాదుల ఏ బేసిన్ లో ఉన్నదని చెప్పి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి వైనం జుల్లే నల్లమల ఎక్కడ ఉందని చెప్పేసి నల్లమల పులి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా నాడు ఎక్కడున్నది ఏ బేసిన్ లో ఉన్నదని అడిగినటువంటి చూస్తా అంటే ఇంత అవగాహన అంటే కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు పాలకుడిగా ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే కోసం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారతదేశానికి సేవలు అందించి వచ్చి కొంచెం ఆయన స్టేట్స్మెన్ అనుకుంటున్నాం. తను ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కాకుండా ఈరోజు ప్రజలకు ఏం మంచి జరుగుతుందో ప్రజల ఆదేశానుసారం ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఈ ప్రాజెక్టు విషయంలో అరే బీఆర్ఎస్ కట్టింది మేము ఇస్తే వాళ్ళకే పేరు వస్తుంది కాదు, నీకు వచ్చిన నాకు వచ్చిన పేరు కాదు ఇక్కడ రావాల్సింది. రైతుల పొలాలకు రావాల్సింది నీళ్లు. నీకు పేరు వస్తుంది, నా పేరు వస్తుంది. రైతులు ఎవరు నీళ్ళు ఇస్తే వాళ్ళని తలుసుకుంటారు. ఈరోజు పొలాలను ఎండబెట్టకుండా ఈరోజు ఎటువంటి శశబిజాలకు పోకుండా ఈరోజు ఎటువంటి మనం ఏంటంటే అహాలకు పోకుండా ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే అదే గొప్పది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అన్నట్టు 1,00,000 కోట్లు అసలు జరిగింది ఏంటంటే 84,000 కోట్లు. అదంతా ఎవరి సొమ్ము అండి? మరి జయరాం గారు అన్నట్టు ప్రజల సొమ్ము కదా, ప్రజలు కట్టింది కదా. వాళ్ళ ప్రజలు అనేటోళ్ళు పర్మనెంట్. ఈరోజు ఒక పార్టీ అధికారం ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, ఎల్లుండి ఇంకో పార్టీ ఉంటుంది. కానీ ఈరోజు 84,000 కోట్ల రూపాయలు అనేవి ప్రజల సొమ్ము. ఈరోజు ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటిది ప్రజలకే ఇవ్వమంటున్నాం కదా. ఈరోజు జాతి ద్వారా వచ్చినటువంటి పైసా జాతికి ఖర్చు పెట్టండి. ఈరోజు శశభిషాలకు పోకండి అని మరొకసారి చెప్తా ఉన్నాము. రైట్. జితేందర్ గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఆల్రెడీ తెలిపింది రిపేర్లు అయితే చేయాలని తెలిపింది అని చెప్తున్నారు. ఎందుకు మరి రిపేర్లు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిదానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద తోసిస్తున్నప్పుడు కనీసం రిపేర్లైనా చేయాలి కదా. ఎప్పుడు కాళేశ్వరము ఇప్పుడు మేడిగడ్డ దాని గురించే కాదు కదండి. ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము దాదాపుగా 29 లక్షల బోర్లు ఉన్నాయండి మన దగ్గర. ఒక్క వ్యవసాయము ప్రాజెక్టుల మీద నడవట్లేదు. సోదరులు చెప్తా ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నాయి మనకు. ఇప్పుడు 2 జీవనదులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది కాదని కాదండి. లాస్ట్ టైం మనకు పండించింది 1,32,45,374 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందండి ఇక్కడ. కాబట్టి దీన్ని మనం గమనించాలి. దయచేసి మిగిలిన గెస్ట్లు ఎవరైనా ఉంటే మ్యూట్ చేసుకోండి ప్లీజ్. జితేందర్ గారు కంటిన్యూ. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము రాష్ట్రం అనేది. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు మనకు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయా లేవా, మరి ఎక్కడి నుంచి నీళ్లు అందుతున్నాయి, ఏం చేయాలనే వ్యవహారం చూస్తే ఈ రోజు అవసరాల నిమిత్తం ప్రభుత్వం యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఉత్తగానే కాదు కదండి. ఈ రోజు ఒక్క టీఎంసీ నీళ్లు ఎత్తాలంటే ఇప్పటి వరకు వీళ్ళు ఖర్చు పెట్టిన 150 టీఎంసీలు ఎత్తిరండి. ఇందులో
అది మనం మాట్లాడారు ఎప్పుడు చూసినా కూడా. ఒక టీఎంసీకి 5,75,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇప్పటి వరకు 5,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపుగా ఎత్తిన దాంట్లో ఇప్పుడు 862 కోట్ల రూపాయలు కరెంటు బిల్ అయింది. దీనికి 112 కోట్లు కరెంటు బిల్ అయింది. 882 కోట్ల రూపాయలు 10 సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు కట్టాలండి. దీంట్లో ప్రజాధనం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చేసిండు అన్నటువంటి ఆలోచన చేయాలి. గత 7 సంవత్సరాలలో సంవత్సరానికి 16 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. దానికి తెచ్చినటువంటి అప్పులకు దాదాపుగా 1,974 కోట్ల రూపాయలు ఈ రోజు దుర్వినియోగం అయిపోయినాయండి. అక్కడ ఏముంది? అక్కడ ఎత్తిపోయడము, అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి రావడం, మళ్ళీ కిందికి వదిలేయడం. దాదాపుగా 60 టీఎంసీలు అనేది మళ్ళీ కిందికి వదిలేసేసారు. 150 టీఎంసీలు ఎత్తి. ఎక్కడ వీళ్ళకు విజన్ ఉందండి? వీళ్ళు అవసరం నిమిత్తం అనేది అది వరస్ట్ పొజిషన్ లో చేయడం కోసం చేసిండు. దాన్ని నిలబెట్టుకోలేకపోయిండు, కూలిపోయింది అది. మరి ఎంత దౌర్భాగ్యం అండి. 112 సో కాళేశ్వరానికి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కి రిపేర్లు చేయించడం మీ ప్రయారిటీ కాదు. ఇప్పుడు మేము ప్రయారిటీ అవసరం అనుకుంటే చేస్తాం. అది కాదండి, మీకు ఒకటి అర్థం కావట్లేదు. కరెంటు బిల్ ఎక్కడి నుంచి కడతారండి? ఒక్క టీఎంసీ ఎత్తడానికి 5 కోట్లు. అదే తేల్చేయచ్చు కదా జితేందర్ గారు, అదే తేల్చేయచ్చు కదా. మాకు ప్రయారిటీ లిస్ట్ లో లేదు, దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, అది వైబిలిటీ కాదని మేము అనుకుంటున్నాం కాబట్టి అది మేము చెయ్యం. అదే మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇంత డిస్కషన్ ఇంత చర్చ ఉండదు కదా అప్పుడు. అట్లా కాదండి, అవసరాల నిమిత్తం చేయాల్సి వస్తుంది ఏ ప్రభుత్వమైనా యాక్ట్ చేయడానికి. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చేయలేదు అనుకుంటున్నారు, చేయట్లేదు అంతే. ఇప్పుడు అవసరం లేదంటారు కాళేశ్వరం. ఒకటి అండి, మీరు అదే పదే అదే మాట్లాడుతారు. మీరు అవసరాల నిమిత్తం చేస్తే బాగుంటుందా, అవసరం లేకుండా చేస్తే బాగుంటుందా? ఇప్పటిదాకా ఉన్నటువంటి 150 టీఎంసీలు ఎత్తిండ్రు, మళ్ళీ ఏమైంది? పోయేగానే మళ్ళీ కిందికి వచ్చేసింది. అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి కిందికి వచ్చేసేసినాయి. అక్కడ నుంచి వాటర్ రాగానే కిందికి వచ్చింది. ఎంత డబ్బు? దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు ఆ వడ్డీల రూపకంగా, కరెంట్ బిల్ రూపకంగా నాశనం అయిపోయిందండి. డబ్బులు ప్రజాధనం అవుతుందండి. కాబట్టి దానికి ఎంత అవసరమో రైతుల సంక్షేమం కోసం పనిచేసేటువంటి మా ప్రభుత్వం. అరే స్వతంత్రం నుంచి ఈ రోజు రైతుల కోసం కదండి. ఎవరు కట్టిండ్రండి? శ్రీశైలం ఎవరు కట్టిండ్రు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు? అదే ఎస్ఆర్ఎస్సీ ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిరండి? వీళ్ళు కట్టిండ్రా? ఇవన్నీ ఉన్నా దాని మీద గోదావరి మీద ఉన్నటువంటి ఎన్ని నదులు, ఎన్ని బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్ కట్టలేదా? కాంగ్రెస్ పార్టీ రాగానే 10 సంవత్సరాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందా? రైతుల సంక్షేమం కోసం ఆలోచించాల్సి. అవన్నీ ఉన్నా అన్యాయం జరుగుతుందనే కదా రాష్ట్రం సాధించుకుంది. అవన్నీ ఉన్నా కూడా అన్యాయం జరుగుతుందనే కదా రాష్ట్రం సాధించుకుంది. నీళ్లు నిధులు నియామకాలే కదా మెయిన్ స్లోగన్. ఆ నీళ్ళ కోసం ఇప్పటికీ కొట్లాడుకుంటున్న సిచ్యువేషన్. రైట్. జయరామ్ గారు ఏం చెప్తారు? జితేందర్ గారు అయితే చెప్పారు ప్రయారిటీలో అంటే అది ఒక్కటే కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి అంశము. అవసరమైతే రిపేర్లు చేయిస్తామన్న విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి, తేల్చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లోనే లేదనుకోవాలి రిపేర్లు చేయడం? ఇది మీరు చెప్పింది కరెక్ట్ శివ. ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు ఒక్కటే కాదు, అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టియడం కోసము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు ప్రతిపక్షాలు నిద్రపోతున్నాయి అనేది ప్రజలు ప్రతిపక్షంలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఇది మాత్రమే కాదు కదా. ఇప్పుడు రైతులకు అనేక సమస్యలు. ఇప్పుడు వాటర్ సమస్య, వాటర్ బాగుంటే ఎరువుల సమస్య, ఆ తర్వాత గిట్టుబాటు సమస్య, ఆ తర్వాత పరిస్థితులకు అనుకూలిస్తూ లేవు, పంటలు వస్తున్న సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక రోజు అయ్యే పని కాదు కదా. ఇప్పటి వరకు మీరు గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తారంటే అది లేదు. సరే కళ్ళల్లో వడ్లు ఏమైనా కొంటారంటే అది కాదు, పంట వస్తుంటే కొంటారంటే అది కాదు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టేసి అది పరిష్కరించకుండా రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అది విషయం కరెక్ట్ కదా. నెక్స్ట్ విద్య, వైద్యం ప్రజలకు చాలా కీలకమైనది. దీనిపైన మీ కార్యాచరణ ఏమున్నది? ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్ రాష్ట్రం లోపల, తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఉంది అనుకో, ఒక రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం మీద ఇట్లే వచ్చింది. కానీ అలాగని చెప్పేసి యువతలో పట్టే విధంగా ఉండకూడదు కదా. ఇలా సమస్యలన్నింటినీ ఏకరువు పెడితే ఈరోజు సమస్యల సుడిగుండం లాగా ఉన్నది రాష్ట్రము. దాన్ని పరిష్కరించుకొని పాలన జరపాలి తప్పితే ప్రతిపక్ష పార్టీలు వేసే ట్రాప్ లో పాలకులు పడుతున్నారు అనేది నా ఫీలింగ్, నా సలహా. ఇప్పటికైనా మీరు ప్రజల మీద, పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను నా టార్గెట్ 10 ఏళ్ల టార్గెట్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ తెలంగాణలో
బ్రతకడం రైట్ చాలా రైట్ నరసింహారెడ్డి గారు కంక్లూడ్ ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక జయరాం అన్న గారు అన్నారు ఏంటంటే రాజకీయం చేయొద్దు అని. నేను అనేది ఏంటంటే ఇవాళ రైతులకు వాటర్ ఇవ్వాల్సింది ఎవరు? ఫస్ట్ బీజేపీ సిబిఐకి ఇస్తే సిబిఐ వచ్చి వాటర్ ఇయ్యేది. సో ఇది మనందరం గమనించాలి. సో సిబిఐ ఈడ స్కామ్ అయిందా, ఎన్ని డబ్బులు తిన్నారని దాని ఎంక్వైరీ అది చేస్తుంది. సెంట్రల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరంన్నర అయినా కానీ నిద్రపోయిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు జయరామైజర్స్ ఫెర్టిలైజర్స్ కేంద్రం ఇస్తున్నా కానీ అది పంపిణీ చేసే శాతగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన మంత్రులందరూ పోయి అడగంగానే కేంద్రం ఇమ్మీడియట్ గా 10 మెట్రిక్ టన్ల ప్యాడీ కొనడానికే సిద్ధంగా ఉంది అని చెప్పి గతంలో ఉన్నదానికంటే 10 మెట్రిక్ టన్లు పెంచింది. సో మనకు అవసరాలు తగ్గట్టు కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది, అవసరాలు తగ్గట్టు తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే ప్రొక్యూర్మెంట్ అనేది రాష్ట్రం చేసి కేంద్రానికి ఇవ్వాలి. ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎరువులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, నీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇయాలటికి కూడా కాళేశ్వరం రూట్ మ్యాప్ ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5-3 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా గానీ ఎట్లా ప్రొసీడ్ అయిదాము, ఏం చేద్దాము. నిన్నొచ్చింది ఏది జియోటెక్నికల్ రిపోర్ట్ నిన్నొచ్చింది. ఇన్ని రోజులు 2.5 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిరు? 2.5 ఏళ్ల నుంచి గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ రిపోర్ట్ నిన్నొచ్చింది. 2.5 ఏళ్ల నుంచి మీరు నిద్రపోయి వర్షాలు పడి నీళ్లు వచ్చే టైంకి మీరు రిపోర్ట్ తీసుకొని మీరేం చేస్తారు? రిపోర్టు మీరు రిపేర్ చేయలేరు ఎట్లో, ఎందుకంటే ఫుల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రిపేర్ చేసే అవకాశాలు కూడా లేవు. రైనీ సీజన్ లేనప్పుడు ఇవన్నీ రిపోర్ట్లు తెప్పించుకొని మనం రిపేర్ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు నిద్రపోయి ఇవాళ నిద్రలేసి అయ్యో బీఆర్ఎస్ చేసింది వాస్తవం. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ ని ప్రజలు వద్దనుకుర్రు, బీఆర్ఎస్ ని ఇంట్లో వండబెట్టిరు. మీరు కూడా ఇంట్లో వండుకున్న టైం దగ్గరకు వచ్చింది. కాకపోతే మీకున్న 2 ఏళ్ళు సద్వినియోగం చేసి రైతులకు ఏదైనా అవకాశం, రైతులకు అవసరం ఉన్నది ఏదైనా మీరు చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఓకే, దిలీప్ రెడ్డి గారు కంక్లూడ్. కేంద్రం ఆధీనంలో కడుతున్నాడు, పోలవరం కూలిపోతే అటు కేడీఎస్ఏ పోదు, అంటే గుజరాత్ లో ప్రాజెక్టులు కూలిపోతే అటు కేడీఎస్ఏ ఈ దేశంలో ఏడా కూలిపోయినా పోదు. కానీ ఈ రాష్ట్రంలో కాళేశ్వరంలో లింక్ వల్ల సోదరా నువ్వు చెప్పినప్పుడు విన్నాం, తర్వాత సమాధానం చెప్పు. కాళేశ్వరంలో 7th బ్లాక్ లో 2 పిల్లర్లు అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోతే ఉరికొస్తుంది. ఎలక్షన్లు రాగానే వచ్చేసి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని చెప్పేసి అమిత్ షా వస్తారు, యోగి వస్తారు, ఎవరు వచ్చినా అదే అంటారు. ఇప్పటి వరకు వాళ్ళు పట్టుకుంది ఆ 10 ఏళ్ళు ఏం లేదు, ఇప్పుడు వచ్చి ఏం లేదు. వీళ్ళు ఎన్ని రిపోర్ట్లు వేసినా ఏం చేసినా మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టి సచిల్గా ఉంటాం. నువ్వు సిబిఐ కాదు ఇంకేమైనా ఎంక్వైరీ చేసుకున్నా బీఆర్ఎస్ కు ఒరిగేది ఏం లేదు. ఏది జరిగినా సరే నీళ్ళు ఇవ్వాలంటాను. ఇంకొకటి కరెంటు లెక్కల కథ మన కాంగ్రెస్ ప్రతినిధి గారికి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7 రూపాయలకు యూనిటో 7.5 యూనిటో లెక్కేసి చెప్తా ఉన్నాడు. రాత్రిపూట కరెంటు మనకు ఏదో దొరుకుతుంది అంటే రూపాయి-రూపాయిన్నరకు దొరుకుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఎప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేసుకోవాలి, ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆ హవర్స్ అంటే ఆఫ్ పీక్ అవర్స్ తీసుకొని లెక్క కట్టుకుంటే నీకు అది వయబులా కాదా తెలుస్తుంది. అసలు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లే వయబులా కాదా అని ఒక చర్చనే పెడితే అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలిమినేటివ్ మాధవరెడ్డి ఏఎంఆర్ ప్రాజెక్టు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టులో లిఫ్ట్ చేయాల్సిందే, నీళ్లు తీసుకురావాల్సిందే. ఎందుకంటే మన భౌగోళిక పరిస్థితి అట్లున్నదని చెప్పి చెప్తా ఉన్నాము. ఈరోజు మనం ఏదో నీ మీద నేను నా మీద నువ్వు వేసుకోవడం కాదు. జయరాం గారు అన్నట్టు ప్రజలకు ఏం మంచి జరుగుతుంది, ప్రజలకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మనం ఫోకస్ చేస్తే మంచిగుంటుంది. రాజకీయాల పక్కన పెడదాం, రాజకీయాలు ఎలక్షన్ల ముందు చేసుకుంటా ఉందాం, ఏదంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు తక్షణమే నీరు ఎట్లా అందించాలి. అసలు ఉన్నదాన్ని చిన్నది ఎండాకాలం అంతా ఒడగొడుతుంది రిపేర్ ఆ 2 ఎండాకాలాలు ఆయన వచ్చిన తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు ఏం లాభం ఉన్నది? ఇప్పుడు నువ్వు చేద్దామన్నా మొత్తం నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేయలేవు. మళ్ళీ ఎండాకాలం అటు అనేసరికి మీ పార్టీకో ఎండాకాలం అయిపోతుంది, మీ పార్టీయే ఖతం అయిపోతుంది. అప్పుడు వచ్చేది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా రిపేర్లు చేసుకుంటాం. ఇంకా కొత్తగా ఇంకేమైనా లింక్ కెనాల్స్ అవేమైనా ఉన్నా కానీ చాలా పరిపూర్ణంగా చేసుకుంటా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైట్, జితేందర్ గారు కంక్లూడ్. ఒకటండి, ఇప్పుడు బీజేపీ సోదరులు చెప్తున్నారు బీజేపీకి బాధ్యత లేదా అండి రాష్ట్రం మీద? 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ నువ్వు చెప్పినప్పుడు నేను మాట్లాడినా కదా. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు అది ఎందుకు ఈగో కోసమా దేనికోసమా కాళేశ్వరాన్ని కట్టిండు, ఆ మేడిగడ్డ దగ్గర కట్టిండు, అది ఇబ్బందులు అయినాయి. 1,00,000 కోట్లు 1,20,000 ఇవన్నీ చూస్తే దాదాపుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు
బోలెడు డబ్బు 1,50,000 కోట్లకు వస్తుంది ఈ కరెంట్ బిల్లు అవన్నీ చూస్తే. ఇప్పుడు ఆయన ఈగో కోసమా దేనికోసమో ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయాడు. 2 మంత్రులు ఉన్నారండి ఈడ మన రాష్ట్రంలో, మరి వీళ్ళకి ఆ బాధ్యత లేదా? ఈడ ఎందుకు డబ్బు తీసుకురారండి? ఎంతసేపు పదవులు అనుభవించడానిక? ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురావచ్చు కదా. ఆ 1,00,000 కోట్లే కాళేశ్వరందే ఖర్చు అయినటువంటి ప్రాజెక్టులు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు వీళ్ళు తీసుకురావాలి కదా. వీళ్ళ పని లేదా? వీళ్ళకి బాధ్యత లేదా? ఎంతసేపు పదవులే అనుభవిస్తారా? 2 మంత్రులు 8 మంది ఎంపీలను ఇస్తే ఈ రోజు 3వ టర్మ్ కూడా పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటండి? నీటి వనరుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఏమైనా ఇచ్చిందా? పక్కననేమో జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు, ఇక్కడనేమో 100 రూపాయలు తీసుకోకపోతే 42 రూపాయలు ఇస్తారు, ఇక్కడనేమో 95 రూపాయలు ఇస్తారు. ఎక్కడనండి ఈ ప్రభుత్వం నడిపేది? ఎలా ఇంత వివక్ష చూపిస్తే ఎట్లా అవుతుంది? 1,00,000 కోట్లు ఇద్దరు కలిసి తీసుకురామనండి, 2 వైపులా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి కదా. ఈ రోజు 8,20,20,000 కోట్ల రూపాయలు అనేది అప్పుల పాలైపోయింది రాష్ట్రము. అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్రం కూడా బాధ్యత ఉంది కదా. ఊరికే పదవులు పంచుకోవడమే, మంత్రులు కావడమే కాదు కదా. రాష్ట్రాభిమానం అయితే ఉండాలి. మీరు డ్యామ్ రిపేర్ చేయాలంటే జయరాం గారు కంక్లూడ్. రైట్, జయరాం గారు కంక్లూడ్. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు ఇంకా రాజకీయాలు మిగతాన్ని పక్కన పెట్టేస్తే అన్ని రాష్ట్రాలు అనే విషయం కూడా పక్కనతో ఓన్లీ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చక్కచక్క పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సహాయపడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పనులు చేస్తున్నదే. ఇక్కడ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండే రేవంత్ రెడ్డి, స్క్రీన్ పైన విరివిరిగా బీజేపీతో కనిపించే రేవంత్ రెడ్డి మరి శ్రీశైలం ప్రాజెక్ట్ ని దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయడం లోపల ఎవరు వద్దన్నారు? బీజేపీ చేయడం లోపల ఎవరు? ఇదే బీజేపీ నాయకులు అంతకు ముందు చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేసింది గడ్కరీ గారు. మరి అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందికరంగా మారడానికి గల కారణాలు ఏంటి మీరన్నా తెలుసుకోవాలి కదా. సరే, ప్రజల విషయం పక్కన పెట్టండి. ప్రభుత్వం మీరు రేపు బీజేపీ తెలంగాణను టార్గెట్ చేస్తామో, తెలంగాణ మాదే అని చెప్పుకుంటున్నారు అనే విధంగా ఉన్నప్పుడు మాటలు మాత్రం కాదు, చేతలు కూడా ఉండాలి కదా. రేపు ప్రజలకు మాకు ఇది కావాలి అన్నప్పుడు బీజేపీ స్వయంగా ప్రజల కోసం ఏం చేసిందనే ప్రశ్నకు ఏమైనా ఉందా తెలంగాణ లోపల కాంట్రిబ్యూషన్? నరసింహారెడ్డి ఒక్క నిమిషం, కాంట్రిబ్యూషన్ నేను మీకోసం మాట్లాడుతున్నాను. కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? మరి ఏ కాంట్రిబ్యూషన్ లేని బీజేపీ రేపు ఓటర్లు అడగటం లోపల ఎలా పెనిట్రేట్ అవుతుంది ప్రజల మధ్యలో, ఎలా ప్రజల మధ్యలోకి వెళ్తుంది? మనం ఏమి ఇయ్యము, పక్క రాష్ట్రానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారా? కేసీఆర్ గారు ఒక మంచి జోక్గా కూడా మంచి మాట అంటారు, అరే భయ్ పక్కూరు చేతుల్లో కత్తి పెట్టి నన్ను యుద్ధం చేయమంటారు ఏంద్రా అన్నట్టు. పక్కూళ్ళకేమో పైసలు ఇచ్చేసి ఇక్కడ ఓట్లు అడిగితే మాలాటలో ఉన్నాం కదా, ఏం జరుగుతుందో చెప్పడానికి. రైట్ రైట్ నరసింహారెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? 1 minute లో కంప్లీట్ 1 minute లో నేను అర్థం చేస్తా. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్, కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్, ఇవన్నీ సెంట్రల్ ఇచ్చినాయి కదా. నేను జయరాం సార్ గారిని అడుగుతున్నాను. నీళ్ళది కూడా చెప్తా. నీళ్ళది ఏంటంటే కాళేశ్వరంకి డిపిఆర్ కూడా తయారు చేయలే కేసీఆర్. నేనే ఇంజనీర్, నదులకు నడకని ఎంపిన, నదులు పోతే అని చెప్పి వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసి సెంటర్ ఏం చేయాలి అంటే నువ్వు ప్రాపర్ డిపిఆర్ ఇవ్వాలి, ఇంజనీర్స్ కన్సల్ట్ ఇవ్వాలి, ఏది లేకుండా నేనే చేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు చేసి సెంటర్ ఇవ్వాలి అంటే అది తప్పు కదా. నువ్వు ప్రాపర్ డిపిఆర్ ఇచ్చి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైనా చేయాలి. సెంటర్ చేతున్న ప్రతి ఒక్క పని సెంటర్ ఇలా చేస్తుంది. 32 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేస్తుంది. మన తెలంగాణ కాదా అని ఆ పైసలు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ. ఓకే నరసింహారెడ్డి గారు, జయరాం గారు చెప్పండి. ఇవన్నీ తెలంగాణ కాదా? ఎయిర్పోర్ట్లు ప్రజల కోసం ఇచ్చినవి కాదు, ప్రభుత్వాల డెవలప్మెంట్ ఎవరికి వస్తుంది? ప్రజలకు బస్ స్టాండ్లు ఇవ్వండి, ప్రజలకు రైళ్లు ఇవ్వండి, ప్రజలకు తిండి ఇవ్వండి, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రజలకు ఓకే నరసింహారెడ్డి గారు, జయరాం గారు ఓకే. సరే, ఇప్పుడు కేంద్రం ఏం చేసిందో ఏం చేసిందో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు తెలుసు. మన రూపాయి కడితే కేవలం 42 పైసలే వస్తున్నాయి. ఈరోజు ఏంటంటే బీహార్ కు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టున్నది. ఈ రోజు మీరు
వాళ్ళకు ఎక్కడైతే పథకాలు ఇచ్చారో వాళ్ళు కూడా మీకు ఓట్లేస్తారో తెలియదు కానీ ఈ తెలంగాణ ప్రజలకు చేస్తున్నట్టు అన్యాయం తెలంగాణ ప్రజలు చాలా కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే పోయినసారి 8 ఎంపీలను ఎందుకు గెలిపించారో నాయన అని చెప్పేసి ఈరోజు బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు బీజేపీకి రానున్న ఎంపీ ఎలక్షన్ లో 0 ప్రతి దాంట్లో 0 అవడం ఖాయం. ఎందుకంటే మీరు ఇచ్చేది 0 ఈ రాష్ట్రానికి. ఈరోజు కేంద్రంలో 8+8 కాంగ్రెస్ బీజేపీలు ఉన్నా గానీ ఈరోజు రాష్ట్రానికి 0% నిధులు వస్తా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తన సొంత పనులకు తన ఓటుకు నోటు కేసో ఇంకో కేసుకో భయపడి గట్టిగా కేంద్రాన్ని అడుగుతలేడు. అడవి బడే బాయ్ అంటాడు, ఈడ పోయి కాముషుండు లేదంటే మేము కేసు తీస్తామంటాడో మరి ఏమంటాడో వాళ్ళకి తెలియాలి. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జితేందర్ గారు, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. కాకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవే ఆరోపణలు అవే విమర్శలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక నీళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఒక సరైన డెసిషన్ తీసుకోవాలి, కాళేశ్వరానికి మరమ్మతులు చేయించాలి, అలాగే ఇతర ప్రాజెక్టుల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి మన ప్యానలిస్టులు అయితే సూచిస్తున్నారు. ఇది వాటి మార్నింగ్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.